ఇదిగో, ఎందుకంటే దేవుడు ఈరోజు నిన్ను తీర్పు తీరుస్తుంది. యేసు ప్రభు తీర్పు తీరుస్తానికి రాలేదంట. బైబిల్ చాలా క్లియర్గా రాయబడి ఉంది. క్రైస్ట్ డిడ్ నాట్ కమ్ టు జడ్జ్ ద వరల్డ్. ఆయన రెండో రావడం ఉంది అంటే మరలా వస్తాడు, అప్పుడు తీర్పు. ఇప్పుడు కృపను అనుగ్రహిస్తానికి వచ్చాడు. ఈరోజు మనం కృపాకాలంలో ఉన్నాం, తీర్పులో లేము. దాన్ని బట్టి ఏంటంటే దేవుని వాక్యం నీకు చెప్పేది, రే నువ్వు ఇంతనా, నువ్వు చావాల్సిందనా కాదు. నువ్వు ఉన్నది ఇట్లా, నువ్వు మార్చుకోవాల్సింది ఇట్లా, నువ్వు కనబడాల్సింది ఇలాగా. హీ షోయింగ్ యూ ద పాత్, హీ షోయింగ్ యూ ద గైడెన్స్. అందుకనే వాక్యం అనేటప్పుడు మనం వీ హ్యావ్ టు ఎడిఫై, అంటే బలపరచబడాలి, సంఘం బలపరచబడాలి, నా విధానాన్ని మార్చుకోవాలి. అంతేగాని ఇక నేను ఇంతేలే, ఇక నేను బాగుపడలే, ఇక నేను అయిపోయినలే, ఇక నేను పనికిరానులే, నా జీవితం ఇంతేలే అనుకోకూడదు. ఎలాంటి పాపినైనా దేవుడు రక్షిస్తాడు, ఎలాంటి పాపినైనా దేవుడు క్షమిస్తాడు, ఎలాంటి జీవితానైనా దేవుడు బాగు చేస్తాడు, ఎలాంటి జీవితానైనా మరలా పైకి లేపుతాడు. ఏ స్థితిగతులైనా దేవుడు మార్చగలిగిన దేవుడు. మన జీవితంలో మేలైన తలంపులు కలిగి ఉన్నవాడు, కీడైన తలంపులు కాదు. ఆయన వాగ్దానములు అన్నీ యేసు క్రీస్తు ద్వారంగా మన జీవితంలో నెరవేర్చువాడు అని సంఘం గ్రహించాలి.